తూర్పుగోదావరి జిల్లా మండలం కోరుకొండలో రథసప్తమి పర్వదినం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సూర్య దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చక స్వాములు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చిట్టి గురు గారు కోల్పోయిన అవకాశం కూడా ఉందండి. ఎవరైనా డబ్బులు మర్చిపోయి మా నీడ పెట్టేయండి, మా నీడ పెట్టేయండి, దాన్ని నీడకరండి, టెంట్లో పెట్టేయండి. మూర్తి భక్తవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వేళ సుమారుగా తక్కువగా లెక్కేసినప్పటికీ కూడా 8 నుంచి 10,000 మందికి ఈ అన్నప్రసాదం, స్వామివారి ప్రసాదం. కారణం ఏంటంటే ఈ వేళ ఈ రోజు నుంచి కూడా సస్యమైనటువంటి పంటలన్నిటికీ ఆరోగ్యవంతంగా మనుషులకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనం తెల్లవారితే చూసే దైవం సూనారాయణమూర్తి గారు కాబట్టి అటువంటి స్వామిని ఇక్కడ మరి ప్రభాకరం గారి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా తూచా తప్పకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మరి పరిసర గ్రామాలన్నిటిలో స్నేహ సంబంధాలు పెట్టుకొని ఇక్కడ ఎంత అత్యద్భుతంగా అన్ని గ్రామస్తులు జరిపిస్తున్నారంటే శ్రీరస్తు శుభమస్తు. మాఘమాసంలో రథసప్తమి అనేటువంటి పర్వదినం రోజున మన కోరుకొండలో ఏం చేసినటువంటి దేవుడి కోనేరు దగ్గర సూర్య దేవాలయంలో శ్రీ ఉషాఛాయాపత్ని సౌమ్య సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ఆ దేవాలయంలో జరిగేటువంటి సూర్య భగవానుడికి అత్యంత ఉత్తమమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలాగే హోమాది కార్యక్రమాలు, సూర్య నమస్కారం